డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ. తర్వాత రెండవది వచ్చేసి పర్యావరణం సుస్థిరాభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేశాం. మరి భారతదేశంలో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ లాస్, పర్యావరణానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలండి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా అంటున్నాం. పర్యావరణ చట్టాలు ఏంటండి? పర్యావరణ చట్టాలు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అంటున్నాం. ఈ యొక్క పర్యావరణ చట్టాలకు సంబంధించిన విషయాల్లో ఫస్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ వన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి డిస్కషన్ చేయాలండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నాం కదా, దీన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ అని అర్థం. అంటే జనరల్గా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించిన సమస్యలను, ఇష్యూస్కి కావలసిన పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క పర్యావరణ సమస్యలని సాల్వ్ చేయటానికి, జస్టిఫై చేయటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అని ఒకటి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా అన్నప్పుడు పర్యావరణ చట్టాల్లో ఫస్ట్ వన్ మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, జాతీయ హరిత ట్రిబ్యునల్ అన్నాం. నెంబర్ 2 రెండవది ఎయిర్ అంటే ఏంటండి? వాయు కాలుష్యం. ఈ యొక్క ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వాయు కాలుష్యానికి సంబంధించిన చట్టాన్ని కూడా చేయడం జరిగింది. హౌ టు ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్, హౌ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ అనే దానిపై ఒక యాక్ట్ని చేశారు. దాన్ని ఏమంటారంటే 1981 ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అంటారు, 1981. అదేవిధంగా వాటర్ పొల్యూషన్కి సంబంధించి అంటే జల కాలుష్యం. సార్, జల కాలుష్యం కూడా బాగా జరుగుతుందండి భారతదేశంలో. ఒక భారతదేశమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నీటి కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీకు నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. వాటర్ పొల్యూషన్లో ద మోస్ట్ పొల్యూషన్ అంటే ఆయిల్ స్పిల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొల్యూషన్ అమాంగ్ ద వాటర్ పొల్యూషన్. అంటే వాటర్ పొల్యూషన్లో, నీటి కాలుష్యంలో అతి ప్రమాదకరమైనది ఏంటంటే ఆయిల్ స్పిల్ అన్న విషయాన్ని కూడా మీకు నేను చెప్పాను. ఈ యొక్క వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం జరుగుతుంది. ఈ యొక్క నీటి కాలుష్యానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా చెప్పాను. బుధ నల్లా అని విన్నారా అండి? ఈ యొక్క బుధ నల్లాకు సంబంధించిన అంశం. ఈ యొక్క బుధ నల్లా అనేది సట్లెజ్ నదితో అనుసంధానమైన ఒక స్ట్రీమ్, ఇంపార్టెంట్ స్ట్రీమ్ అండి. దానికి సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో పటియాలా, తర్వాత వచ్చేసి ఈ యొక్క పటియాలా వంటి ప్రాంతాలు ఇండస్ట్రియల్ ఏరియాల గుండా ఫ్లో అయ్యేటప్పుడు కొన్ని ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ కలుస్తున్నాయి. అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం పొల్యూట్ అవుతుంది. ఈ యొక్క వాటర్ పొల్యూషన్ అనేది, నీటి కాలుష్యం ఏర్పడుతుందనే విషయాన్ని మీకు నేను చెప్పాను. కాబట్టి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ, తర్వాత వాటర్ క్వాలిటీని చేయటానికి వీటిని పొల్యూట్ అవుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి, నియంత్రించాలి. వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ. అదేవిధంగా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా అదేవిధంగా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, వాటిని ప్రివెన్షన్ చేయడం, నిలువరించడం, తర్వాత నియంత్రించడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే 1974 వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అంటారు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1986 అంటున్నాం. ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980 అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారండి. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది చేశారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. తర్వాత హజార్డ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే వ్యర్థాలు ఉంటాయి కదండి, అది ఏదైనా కావచ్చు, వ్యర్థాలు, ఈ వేస్ట్ కావచ్చు, తర్వాత మున్సిపాలిటీల్లో తయారయ్యే చెత్తా చెదారం, ఇవన్నీ కూడా వేస్ట్ కిందకి లెక్క.
వీటికి సంబంధించి కూడా మరి మేనేజ్మెంట్ నిర్వహణ ఎలా వాటిని మళ్ళీ రీసైకిల్ చేయాలి. మీకు నేను ఆల్రెడీ చెప్పానండి, ఇక్కడ త్రిబుల్ అని చెప్పాను. త్రిబుల్ అంటే ఆర్ అంటే రీయూజ్, రీప్రొడ్యూస్ అండ్ రీసైకిల్ అన్న విషయాన్ని మీకు నేను చెప్పాను. వాటికి సంబంధించింది ద హజార్డ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది. ఇవన్నీ కూడా మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ నేను దేని గురించి డిస్కషన్ చేస్తున్నా అంటే 1974 1974 వాటర్కి సంబంధించండి. ద వాటర్ పొల్యూషన్కి సంబంధించి వాటర్ ప్రివెన్షన్ అంటే నిలుపుదల చేయడం, ప్రివెన్షన్ అంటే కంట్రోల్ చేయడం, నియంత్రించడం, వాటర్ పొల్యూషన్ని నియంత్రించడానికి. వాటర్ పొల్యూషన్ని నియంత్రించడం వన్ ఈజ్ వాటర్ పొల్యూషన్ని నియంత్రించడానికి ఏం చేశారండి? వాటర్ పొల్యూషన్ నియంత్రించడానికి 1974లో ఈ యొక్క వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974ను తీసుకురావడం జరిగింది భారతదేశంలో. మీకు అందరికీ తెలిసిన విషయమే అండి, భారతదేశంలో ఈ యొక్క వాటర్ పొల్యూషన్ అనేది చాలా వేగంగా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూడండి, గంగా నదికి ఉంది. మరి యొక్క గంగా నది వచ్చేసి ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గంగా నది అనేది ఇట్ ఈస్ ఏ హోలీ రివర్, ఇట్ ఈస్ ఏ సాక్రెడ్ రివర్. మరి భారతదేశంలో అతి పవిత్రమైన నదుల్లో గంగా నది ఒకటి అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఒకసారి రికాప్చులేషన్ చేస్తానండి, ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క గంగా నదికి సంబంధించి గంగా నది అనగానే ఎవరైనా సరే ఏమనుకుంటారంటే భారతదేశంలో ఇండియన్ టెరిటరీలో అత్యంత పవిత్రమైనది. ఇట్ ఈస్ ఏ హోలీ రివర్, ఇట్ ఈస్ ఏ సాక్రెడ్ రివర్, ఇట్ ఈస్ ఏ సాక్రెడ్, అతి పవిత్రమైన నది. మరి గంగా నది వచ్చేసి ఎలా అంటే అపరిశుభ్రంగా మారిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఈ యొక్క అపరిశుభ్రంలో, ఈ యొక్క కంటామినేషన్లో ఇది వరల్డ్లోని 7th పొజిషన్కి వెళ్ళిపోయిందండి. 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని 7వ అత్యంత కలుషితమైన నది ఏదంటే గంగా నది. మరి గంగా నది ఎందుకు కలుషితం అవుతుందన్న విషయాన్ని గురించి మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది వచ్చేసి అక్కడ ముఖ్యంగా ఏంటంటే గంగా నదిలో కొన్ని ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అంటే పారిశ్రామిక వ్యర్థాలను కలుపుతున్నారు. ముఖ్యంగా గంగా నదిలో పారిశ్రామిక వ్యర్థాలంటే ఋషికేశ్ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటి. జనరల్గా ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డెస్టినేషన్. ప్రపంచంలో యోగా కేంద్రంగా దేనిని పరిగణిస్తారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కావచ్చు, ఋషికేశ్ కావచ్చు, ఈ 2 ప్రాంతాలు యోగాకు బాగా ఫేమస్. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఎక్కువ మంది పోతారండి. ఒకటి అంటే పిల్గ్రిమేజ్ సెంటర్స్, ఇవి పిల్గ్రిమేజ్ డెస్టినేషన్స్. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఋషికేశ్లో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఋషికేశ్ అనేది బాగా ముఖ్యమైన ప్లేస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక ఋషికేశ్లో యాంటీబయోటిక్ ఇండస్ట్రీ ఉంది అండి, యాంటీబయాటిక్ పరిశ్రమ. అందుకని మీకు నేనేం చెప్తున్నా అంటే ఈ యొక్క వైద్యానికి సంబంధించి ఈ యొక్క సర్జికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేసిన తర్వాత వేస్టేజ్ తయారవుతుంది. మరి మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు కానీ వ్యాక్సిన్లు తయారు చేసేటప్పుడు కూడా మరి ఎలా అంటే ఈ యొక్క వేస్టేజ్ అనేది పారిశ్రామిక వ్యర్థాలు తయారవుతాయి. ఇక యాంటీబయాటిక్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ గంగా నదిలో కలపడం అనేది ఇక్కడ గంగా నది కంటామినేషన్ కారణమవుతుంది, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్. కాబట్టి యాంటీబయాటిక్ పరిశ్రమ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్లో ఈ యొక్క యాంటీబయాటిక్ పరిశ్రమ నుంచి వెలువడే రిలీజ్ అయ్యే ఈ యొక్క పారిశ్రామిక వ్యర్థాలు ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ని గంగా నదిలో కలపటం వల్ల గంగా నది కంటామినేషన్గా మారిపోయింది. నెంబర్ 2 హరిద్వార్ ఉంది. ఈ యొక్క హరిద్వార్లో కూడా గంగా నది ఇది ఏంటంటే జనరల్గా చాలా హిస్టారికల్ ప్లేస్ అండి. ఇది కొన్ని హిస్టారికల్ రిమార్క్స్ కలిగిన ప్రాంతాల్లో ఈ యొక్క హరిద్వార్ అనేది కూడా ఒకటి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, గంగా నది కూడా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా బిహెచ్ఎల్ ఇండస్ట్రీస్ లాంటివి ఉన్నాయి. తర్వాత కొన్ని వేల మంది ఈ యొక్క హోలీ డిప్ అంటే పవిత్ర మునక వేస్తారు ఇక్కడ హరిద్వార్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వర్షిప్ అంటే పూజకు ఉపయోగించే ఈ యొక్క ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఏంటంటే గంగా నదిలో మెర్జ్ చేస్తున్నారు. ఫలితంగా గంగా నదిలో ఈ యొక్క ఈకో బ్యాక్టీరియా అనేది తయారై చాలా కంటామినేషన్గా మారుతుంది గంగా నది అలా హరిద్వార్లో కూడా. ఇవి ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. మరి అవే కాకుండా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిన విషయమే కాన్పూర్ కావచ్చు. ఈ యొక్క కాన్పూర్ అనేది లెదర్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్, పారిశ్రామిక వ్యర్థాలను కలిపేస్తున్నారు. మరి అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలను కలపటం ఒకటి,
తర్వాత ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను కలపటం, లెదర్ ఇండస్ట్రీస్లో వ్యర్థాలను కలపటం, తర్వాత ఈ యొక్క హ్యూమన్ వేస్ట్ అంటే మానవ వ్యర్థాలను కూడా గంగా నదిలో కలుపుతున్నారు. మరి వారణాసి అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం, ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బరియల్ గ్రౌండ్. ఇది ఒక శ్మశాన వాటిక లాంటిది. మరి ఇక్కడ కూడా వ్యర్థాలను ఏం చేస్తున్నారంటే గంగా నదిలో కలపటం వల్ల గంగా నది కంటామినేషన్గా అపరిశుభ్రంగా మారిపోయింది. మరి గంగా నది అపరిశుభ్రంగా మారటం, మరి దానికి సంబంధించి గంగా నదిలో 2008వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖున దీన్ని నేషనల్ రివర్గా, జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. మరి గంగా నదిలో నివసించే ఈ యొక్క డాల్ఫిన్ కూడా నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అంటే జాతీయ జలచరంగా కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు గంగా నది కావచ్చు, తర్వాత సట్లెజ్ నది కావచ్చు, బుద్ధనల్లా కావచ్చు, తర్వాత మూసీ యమునా రివర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఈ నదులని మొత్తం పొల్యూట్ అయిపోయాయి. కాబట్టి నదులను సంరక్షించాలి, నదులు పొల్యూట్ నుంచి కాపాడాలి, ప్రివెంట్ చేయాలి, కంట్రోల్ చేయాలి పొల్యూషన్ కాకుండా అనే దానిపై అనేక రకాలైనవి చేశారు. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క నీటి కాలుష్యానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలో ఈ యొక్క వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ని ఎప్పుడు చేయడం జరిగింది అంటే 1974 1974 సంవత్సరంలో చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క నీటి కాలుష్యానికి సంబంధించి పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ వాటర్కి సంబంధించి ఏ సంవత్సరంలో చట్టాన్ని చేశారంటే 1974లో చేశారు. ఓకేనండి, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెంబర్ 2, ఇప్పుడు మనం 74 తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, వాయు కాలుష్యం కూడా ఎక్కువగా జరుగుతుంది. మీకు తెలుసండి, ఈ యొక్క వాయు కాలుష్యం అనేది కూడా రోజు రోజుకు భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో రీసెంట్గా వచ్చేసి అమెరికన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీకి వచ్చారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన బస చేసే స్టార్ హోటల్స్ దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఇక సిపిసిబి అంటారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ యొక్క కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎన్నో తతంగాలు పడ్డారు, ఎన్నో నానా యాతలు పడ్డారు. ఎందుకంటే సాక్షాత్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మరి అక్కడ ఎయిర్ క్వాలిటీ బాగలేకపోతే చెడ్డ పేరు వస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో మన యొక్క ఇమేజ్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీని పెంచడానికి నానా యాతన పడ్డారు. చూడండి పరిస్థితి ఎలా ఉందో ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో. కాబట్టి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ, ఈ యొక్క గాలి యొక్క నాణ్యతను పెంచడానికి, కంటామినేషన్ కాకుండా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇక డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు తన కుమార్తె అయిన మరి ఇవాంకా ఇద్దరు కూడా ఢిల్లీలో బస చేశారు. బస చేసినప్పుడు ఈ యొక్క సరౌండింగ్స్లో, ఆ పరిసర ప్రాంతాల్లో, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం వచ్చేసి ఆ ప్రాంతాల్లో, ఆ యొక్క పరిసర ప్రాంతాలని ఈ యొక్క ఎయిర్ క్వాలిటీని పెంచారు, నాణ్యతను పెంచారు, మంచిగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇవన్నీ కూడా మరి చేయడానికి ఎయిర్ పొల్యూషన్, జనరల్గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఇటీవల కాలంలో విపరీతంగా జరుగుతుందండి. ఇప్పుడు మీకు తెలుసునో తెలియదో, ఢిల్లీలో 15% వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అనేది దేనివల్ల జరుగుతుందంటే థర్మల్ పవర్. ఇక కోల్ని బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే బొగ్గును మండించినప్పుడు ఈ యొక్క స్మోక్ అనేది విడుదల కావడం, ఈ యొక్క వాతావరణంలో అట్మాస్ఫియర్లో కలవడం జరుగుతుంది. దానికి తోడు నెక్స్ట్ వన్ వచ్చేసి అనేక రకాలైన వాయు పొల్యూషన్కి ఇప్పుడు కర్రను కాల్చడం, తర్వాత ఎయిర్ కండిషనింగ్. మనం ఎయిర్ కండిషనింగ్ ఉంది, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కానీ, రిఫ్రిజిరేటర్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ రకాలైన వాయువులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ మెర్జ్ విత్ ద అట్మాస్ఫియర్, అనేక రకాలైన వాయువులు ఈ యొక్క వాతావరణంలో కలపటం, ఈ యొక్క ఎయిర్ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ యొక్క ఎయిర్ కంటామినేషన్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మరి భారత ప్రభుత్వం వచ్చేసి ముఖ్యంగా ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ద ఎయిర్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అనేది ఎప్పుడు చేశారు అంటే 1981 సంవత్సరంలో ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అనే దాన్ని చేయడం జరిగింది. ఓకేనండి, ఇది ఇంతవరకు అలా విషయాలు. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గురించి మనం డిస్కషన్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారండి. పర్యావరణ పరిరక్షణ చట్టం. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం
1986 ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పరిరక్షణ చట్టం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు దీని మీద క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ చట్టం అంటున్నాం కదండి. 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం. ఏ ఇయర్లో అండి ఇది? 1986, 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేశారు. ఎందుకు చేశారు సార్? ఎందుకు చేశారో మనం ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే దేశంలోనే కాదండి, ప్రపంచంలోనే ద డెడ్లియస్ట్ డిజాస్టర్, కెమికల్ డిజాస్టర్, ద డెడ్లియస్ట్ కెమికల్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది, ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చెప్పుకోదగింది ఏంటంటే ప్రధానంగా మీరు చూడండి ఇక్కడ ఏంటి విషయం అంటే అది భోపాల్ గ్యాస్ ట్రాజడీ, భోపాల్ గ్యాస్ ఉదంతం. ఏంటండి? భోపాల్ గ్యాస్ ఉదంతం. దీన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీని ఇంగ్లీష్లో కూడా పిలుస్తారు. ఈ యొక్క భోపాల్ గ్యాస్ ఉదంతానికి సంబంధించిన విషయాలు చూడండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటున్నాం. ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, వన్ ఈజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందండి? ఇది 1984, 1984 డిసెంబర్ 2 and 3, డిసెంబర్ 2 and 3న. కాబట్టి 1984 డిసెంబర్ 2 and 3న ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆర్ భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అనేది జరిగింది. భోపాల్ డిజాస్టర్. సార్ జనరలీ 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిలో ఈ యొక్క గ్యాస్ అనేది రిలీజ్ అయింది. మీకు నేను ఆల్రెడీ డిస్కషన్ చేశానండి. ఎందుకు చెప్తున్నా ఈ విషయము అంటే 1986 పర్యావరణ పరిరక్షణ చెప్పే ముందు దీని గురించి చెప్పాలి మీకు. అందువల్లే మీకు నేను వీటి గురించి డిస్కషన్ చేస్తున్నా. కాబట్టి ఈ యొక్క భోపాల్ గ్యాస్ ఉదంతం, భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 డిసెంబర్ 2 and 3న భోపాల్ గ్యాస్ ట్రాజడీ. 1984 డిసెంబర్ 2న వచ్చేసి ఏమైంది అంటే 1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి బాగా మిడ్ నైట్, అందరు మంచి గాఢ నిద్రలో ఉన్నారు భోపాల్లో. భోపాల్ అంటే ఏంటండి ఇది? భోపాల్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని నగరమే భోపాల్ పట్టణం. ఈ యొక్క భోపాల్ పట్టణంలో బాగా మంచి గాఢ నిద్రలో మిడ్ నైట్ అర్ధరాత్రి సమయంలో గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి రిలీజ్ అయిందండి ఇది గ్యాస్ అనేది అంటే భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది. యూనియన్ కార్బైడ్ కంపెనీ, యూనియన్ కార్బైడ్. ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఈ యొక్క గ్యాస్ అనేది రిలీజ్ అయిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేని నుంచి అండి? యూనియన్ కార్బైడ్ కంపెనీ. సరే ఏంటి సార్ ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ అంటారు? సార్ జనరలీ ఇట్ వాజ్ కొలాబరేషన్ బై ద యునైటెడ్ స్టేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ అండి ఇది. ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ అనేది. ఇక యూనియన్ కార్బైడ్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. సరే ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఏ గ్యాస్ రిలీజ్ అయింది 1984 డిసెంబర్ 2 and 3 అని క్వశ్చన్ అడిగినప్పుడు 1984 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున అర్ధరాత్రి ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఈ యొక్క ఎంఐసి స్టాండ్స్ ఫర్ మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు రిలీజ్ అయిందండి. మిథైల్ ఐసోసైనేట్, మిథైల్ ఐసోసైనేట్. ఈ యొక్క మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ రిలీజ్ కావడం జరిగింది. మిథైల్ జనరల్గా ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఏ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్, క్రిమి సంహారక మందులు అంటాం కదండి మనం. ఈ యొక్క క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్కి సంబంధించిన యూనియన్ కార్బైడ్ కంపెనీలో మిథైల్ ఐసోసైనేట్ అనేది గ్యాస్ రిలీజ్ అయింది. దీని ఫలితంగా వచ్చేసి ఏంటంటే అకార్డింగ్ టు అఫీషియల్ స్టాటిస్టిక్స్, అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా చాలా మంది చనిపోయారండి. 3000 పైన చనిపోయారు అధికారిక లెక్కల ప్రకారం. సార్ మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఎలాంటిదంటే ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత ప్రమాదక వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్
ఇక వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రసాయన ప్రమాదం అండి, ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్. సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ 1986లో ఏం చేసిందంటే పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనే దాన్ని తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1984 డిసెంబర్ 2 అండ్ 3 భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. మరి యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత మరి భారత ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన చట్టాల్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి అంటే 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అత్యంత ముఖ్యమైనది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేని పర్యవసానం అండి ఇది? ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ యొక్క పర్యవసానమే ఈ యొక్క 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నాం, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. అంటే ఏం చేస్తుందండి ఇక్కడ మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలండి. సార్ వాట్ ఈస్ ద పర్యావరణ పరిరక్షణ చట్టం అంటున్నాం అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించి మొత్తం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి చేయాలి అనేది ఈ చట్టంలో సవివరంగా చాలా సమగ్రంగా పేర్కొనడం జరిగింది 1986 పర్యావరణ పరిరక్షణ చట్టంలో. కాబట్టి దేని ఫలితంగా దీన్ని ఏర్పాటు చేశారండి? భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత దాని పర్యవసానంగానే ఏర్పాటు చేయబడిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదంటే 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నేను కైండ్లీ రిక్వెస్ట్, కైండ్లీ రిమెంబర్ ఇట్. ఓకేనండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత మరి భారత ప్రభుత్వం ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నది అన్నప్పుడు దానికి మీరు ఏం చెప్పాలంటే ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, దాన్ని ఏమంటారంటే 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్. ఇంకొక విషయం అండి, దీని తర్వాత నెక్స్ట్ వన్ మనం ఇంకా ఏం చెప్పుకోవాలంటే ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అన్నాం. తర్వాత ఇప్పుడు చూడండి ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్. ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, జాతీయ హరిత ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్ దీని యొక్క పూర్వపరాలు ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అంటే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. 1 by 1 నేను జాగ్రత్తగా లిజన్ కేర్ఫుల్లీ. 1 minute. జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఓకేనండి, ఇది ఎప్పుడు చేశారు ఈ యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే 2010వ సంవత్సరం 2010 అక్టోబర్ మంత్లో 2010 అక్టోబర్ మంత్లో ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అనే దాన్ని చేయడం జరిగింది 2010 అక్టోబర్లో. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ. ఎక్కడుందండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్? న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో. ఈ యొక్క రీజనల్ బ్రాంచెస్ ఎక్కడున్నాయి అనే దానిపై మనం ఒకసారి చూద్దామండి. ఈ యొక్క రీజనల్ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కడున్నాయండి? కాబట్టి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో. రీజనల్ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కడున్నాయని క్వశ్చన్ అడిగినప్పుడు 1 ఈజ్
ఈస్ట్ పార్ట్లో రీజనల్ బ్రాంచెస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్కి సంబంధించిన రీజనల్ బ్రాంచెస్ను ఎక్కడ సెటప్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈస్ట్లో వచ్చేసి కలకత్తా. ఈస్ట్లో వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారండి? కలకత్తాలో. ఎస్. నెంబర్ 2, వెస్ట్లో పడమటి భాగంలో, వెస్ట్లో వచ్చేసి ఎక్కడ అంటే పూణే, మహారాష్ట్ర అండి. పూణే, మహారాష్ట్ర. ఎక్కడ ఏర్పాటు చేశారండి? పూణే, మహారాష్ట్ర. ఈస్ట్లో వచ్చేసి కలకత్తా, వెస్ట్ బెంగాల్లోను. వెస్ట్లో వచ్చేసి పూణే, మహారాష్ట్ర, మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో కలకత్తా, వెస్ట్ బెంగాల్ కలకత్తాలో. నెక్స్ట్ వన్ పూణే, మహారాష్ట్ర, వెస్ట్లో. ఇంకొక విషయం చూడండి. నెక్స్ట్ సౌత్, దక్షిణంలో. సార్ సౌత్లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటారు. సౌత్లో చెన్నైలో ఏర్పాటు చేశారండి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో సౌత్లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో. ఆల్రెడీ మీకు నార్త్లో తెలిసిపోయింది. ఎక్కడ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేసినట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హెడ్ క్వార్టర్ వచ్చేసి నార్త్లో ఢిల్లీలో, ఈస్ట్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్ కలకత్తా, తర్వాత వెస్ట్లో వచ్చేసి మహారాష్ట్ర పూణేలోను, సౌత్లో వచ్చేసి చెన్నైలో కూడా ఈ యొక్క రీజనల్ బ్రాంచెస్ని ఏర్పాటు చేశారు. దేనికి సంబంధించిన అంశాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్కి సంబంధించిన రీజనల్ బ్రాంచెస్. మరి హెడ్ క్వార్టర్స్, మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం మాత్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీలో ఉంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, సారీ 1 minute, ఒక చిన్న విషయం ఉంది, చిన్న ప్రాబ్లం ఇక్కడ. హెడ్ క్వార్టర్స్ కాదండి, ఇది నార్త్ అని పెట్టుకోండి మీరు. ఎందుకు వచ్చింది కూడా అంటే ఈ విషయాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నాం కదా. నార్త్లో వచ్చేసి న్యూఢిల్లీలోను, ఈస్ట్లో వచ్చేసి కలకత్తాలోను, వెస్ట్లో వచ్చేసి పూణే, మహారాష్ట్ర, సౌత్లో చెన్నై, తమిళనాడు. ఇక్కడ విషయం ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటి అంటారండి. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నాం కదండి. ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఎక్కడుంది అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ఏర్పాటు చేశారండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఢిల్లీ కాదండి. ఎక్స్ట్రీమ్లీ సారీ. కాబట్టి జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటున్నాం. ఇక జాతీయ హరిత ట్రిబ్యునల్కి సంబంధించిన విషయం గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడంటే 2010 అక్టోబర్లో. మరి దీన్ని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే నార్త్లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. తర్వాత రీజనల్ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఢిల్లీతో పాటు. ఈస్ట్లో వచ్చేసి కలకత్తాలోను, వెస్ట్లో వచ్చేసి పూణే, మహారాష్ట్ర, అదేవిధంగా సౌత్లో వచ్చేసి చెన్నై, తమిళనాడు రాష్ట్రంలో. మరి ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఎక్కడ అంటే హెడ్ క్వార్టర్స్ మాత్రం ఇక మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి? మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏదండి? భోపాల్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం చూడండి. అప్పుడప్పుడు ఇక పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటికి జస్టిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి, ఇష్యూస్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ అంటే హైదరాబాద్లోను, తర్వాత అదేవిధంగా బెంగళూరులో కూడా ఈ యొక్క బ్రాంచ్ని అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 యాక్ట్ అంటారండి. ఇది ఎప్పుడంటే 2010 అక్టోబర్ మంత్లో ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 2010 అక్టోబర్ మంత్ అండి. మరి
ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు రీజనల్ బ్రాంచెస్ అన్నప్పుడు ఢిల్లీ నార్త్లో, ఈస్ట్లో కలకత్తా, వెస్ట్ బెంగాల్, వెస్ట్లో వచ్చేసి పూణే మహారాష్ట్ర, సౌత్లో చెన్నై, మరి అప్పుడప్పుడు వచ్చేసి ఈ యొక్క రీజనల్ బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తారు. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ నగరంలో ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? యాస్. ఇంకొక విషయం ఏంటంటే ఏంటి సార్ ఏం చేస్తుంది ఇది అంటాడు. జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి కదండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు ఉంటాయి కదా. ఈ యొక్క పర్యావరణ సమస్యలని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యల్ని, ఈ పర్యావరణ సమస్యలకు సంబంధించిన జస్టిఫై, న్యాయం చేకూర్చుంటాం. వాటికి సంబంధించిన జస్టిఫై, ఎందుకు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి, వాటి సమస్యలను పరిష్కరించడానికి, జస్టిఫై చేయడానికే ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ దాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టమొదటి దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారండి? చైర్మన్. ఈ యొక్క చైర్మన్గా వచ్చేసి ఎవరు ఉంటారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. జనరల్గా ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టుతో సమానం అండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినట్టు వాటిని సాల్వ్ చేయడానికి, వాటిని పరిష్కరించడానికి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసింది కాబట్టి ఇది ఒక కోర్టుతో సమానమే ట్రిబ్యునల్ ఇది. ఇక దీనికి చైర్మన్ ఉంటాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ మొట్టమొదటి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలండి? ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు లోకేశ్వర్ సింగ్ పంతా అండి. లోకేశ్వర్ సింగ్ పంతా. ఇక లోకేశ్వర్ సింగ్ పంతా వచ్చేసి మొట్టమొదటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి లోకేశ్వర్ సింగ్ పంతా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి లోకేశ్వర్ సింగ్ పంతా వచ్చేసి మొట్టమొదటి చైర్మన్, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నప్పుడు లోకేశ్వర్ సింగ్ పంతా. సార్ ఎప్పుడైనా సరే ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ కావాలంటే అర్హత, క్వాలిఫికేషన్ ఏంటంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్. ఎవరైతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ అవుతారో వాళ్ళని మాత్రమే దీనికి చైర్మన్గా నియమించడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జెసే దీనికి చైర్మన్గా ఉంటారు. మొట్టమొదటి ఎన్జిటి చైర్మన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు లోకేశ్వర్ సింగ్ పంతా. ఈ లోకేశ్వర్ సింగ్ పంతా, జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంతా వచ్చేసి ఇక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దీని చైర్మన్గా ఉంటాడు. అది ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ అంటే అందరినీ చేయరండి, వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు మాత్రమే. కాబట్టి దీనికి చైర్మన్ కావాలంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని మాత్రమే దీనికి చైర్మన్గా చేయడం జరుగుతుంది. మరి మొట్టమొదటి ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంతా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి, ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి. ఈ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు మరి మనం జనరల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ముఖ్యంగా ఆయన పేరు ఒక్క నిమిషం అండి, 1 minute. ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు ఈ యొక్క ఎన్జిటి అంటున్నాం. ఎన్జిటి అన్నప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నాం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరం అన్నాం. మరి ఏంటి సార్ దీని యొక్క లక్ష్యం అన్నప్పుడు మనం ఏం చెప్పాము? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఏమైనా పర్యావరణ సమస్యలు ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేయడం, మరి జస్టిఫై చేయడానికి ఈ యొక్క ఎన్జిటి అనే దాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి జనరల్గా ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జే దీని చైర్మన్గా ఉంటాడన్న విషయాన్ని కూడా చెప్పుకున్నాం. మరి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు లోకేశ్వర్ సింగ్ పంతా అన్న విషయాన్ని మీరు గుర్తు, జస్టిస్ లోకేశ్వర్ సింగ్. మరి ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు
ఆదర్శ్ కుమార్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి. ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్నప్పుడు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అన్న విషయాన్ని, జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఈయన కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ కాబట్టి ఆ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ రేపు మీరు క్వశ్చన్స్ ఎలాంటివి మీకు ప్రాబ్లం అవుతాయంటే జనరల్గా మీరు చూడండి సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్జిటి అండ్ సిపిసిబి అంటాడు. ఇప్పుడు చూడండి ఎన్జిటి అంటున్నాం. ఎన్జిటి స్టాండ్స్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఇందాకనే డిస్కషన్ చేశాను. తర్వాత సిపి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్జిటి అండ్ సిపిసిబి అంటారు. ఎన్జిటికి సిపిజేబి ఏంటి లక్ష్యాలు ఏమున్నాయి, వాటి యొక్క సిమిలారిటీస్ పోలికలు ఏమున్నాయి, తర్వాత వాటి మధ్య ఉన్న డిస్టింగ్యూస్ బిట్వీన్ ఎన్జిటి అండ్ సిపిసిబి వీటి మధ్య గల తేడాలు ఏంటి అంటాడు. ఎన్జిటి అనేది ఏం చేస్తుంది సార్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తుంది, పర్యావరణ సమస్యల్ని సాల్వ్ చేసే సంస్థ ఇది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలను సాల్వ్ చేయడం. వన్ ఈజ్ పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి సాల్వ్ చేయడమే ఇక ఎన్జిటి యొక్క ప్రధానమైనవి. మరి సిపిసిబి ఏం చేస్తుంది సార్ అంటాడు. సిపిసిబి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇదేం చేస్తుంది సార్ అంటే పర్టికులర్లీ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్, ప్రధానమైన లక్ష్యాలు, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిపిసిబి, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిపిసిబి అని క్వశ్చన్ అడిగినప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క ప్రధానమైన లక్ష్యాలు వచ్చేసి ఏంటి సార్ అంటే ఎయిర్ క్వాలిటీ, టు ఇంక్రీజ్ ద ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీని పెంచడం, నాణ్యతను అంటే గాలి యొక్క నాణ్యతను పెంచడం, క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ వన్ ఈజ్. ఇక గాలి నాణ్యతను పెంచడం వన్ ఈజ్, గాలి నాణ్యతను పెంచాలి, ఎయిర్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి వన్ ఈజ్. నెంబర్ 2 వాటర్ క్వాలిటీ, నాణ్యమైన నీటిని అందించాలి, వాటర్ క్వాలిటీ, నాణ్యమైన నీటిని అందించడం. ఇది ప్రధానమైన బాధ్యతలండి. మీకు డౌట్లు వస్తుంటాయి బాగా, నాణ్యమైన నీటిని అందించడం ఇవి ప్రధానమైన లక్ష్యాలు. కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్జిటి అండ్ సిపిసిబి అని క్వశ్చన్ అడిగినప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎన్జిటి అండ్ సిపిసిబి అన్నప్పుడు ఎన్జిటి స్టాండ్స్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండి. ఎన్జిటి అన్నాం. ఎన్జిటి అంటే మెయిన్ పర్పస్ అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని జస్టిఫై చేయడం, వాటి సమస్యలను పరిష్కరించడం. నెంబర్ 2 వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటాడు. ఇక మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిపిసిబి అన్నప్పుడు వన్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ, టు ఇంక్రీజ్ ద ఎయిర్ క్వాలిటీ అంటే గాలి యొక్క నాణ్యతను పెంచడం వన్ ఈజ్. నెంబర్ 2 వచ్చేసి వాటర్ క్వాలిటీ అంటే నాణ్యమైన నీటిని అందించడం, వాటర్ క్వాలిటీ కూడా పెంచాలి. దీన్ని కోసమే ఉద్దేశించినదే ప్రధానమైంది ఈ యొక్క సిపిసిబి. సార్ ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం చూడండి, రాష్ట్ర స్థాయిలో కూడా ఎయిర్ క్వాలిటీని పెంచడం, నీటిలో ఈ యొక్క నాణ్యతను పెంచడం. సార్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క ఫ్లోరోసిస్ వల్ల చాలా నష్టాలు, అనర్థాలు సంభవిస్తుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్లోరోసిస్కి సంబంధించి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈ యొక్క పళ్ళు పిచ్చిపోవడం అంటే డెస్ట్రాయ్ కావడం, అక్కడిక్కడ పుచ్చిపోవడం అనమాట.
డెస్ట్రాయ్ అయితే ఈ యొక్క టీత్ అనేవి. తర్వాత చేతులు కాళ్ళు వంకర్లు పోవడం, దొడ్డి కాళ్ళు రావటం, తర్వాత ఇలాంటి అనేది ఫ్లోరోసిస్ అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క వాటర్లో క్వాలిటీ పెంచాలి. ఇటువంటి వాటర్ క్వాలిటీ పెంచాలంటే ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి వాటర్పై ఎటువంటి కెమికల్స్ కలుస్తున్నాయి, వీటిలో ఎటువంటి పదార్థాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్లో క్వాలిటీని పెంచడం. రెండవది వచ్చేసి ఈ యొక్క గాలిలో కూడా ఎయిర్ క్వాలిటీని కూడా పెంచడానికి ఉద్దేశించిన ప్రధానమైన సంస్థ ఈ యొక్క సిపిసిబి. సిపిసిబి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది సిపిసిబి అండ్ నెక్స్ట్ వన్ ఎన్జిటి. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర స్థాయిలో అండి, ఏ స్థాయిలో? రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర స్థాయికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్పిసిబి అంటారు. ఎస్పిసిబి స్టాండ్స్ ఫర్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ యొక్క స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే దాన్ని కూడా ఏర్పాటు రాష్ట్ర స్థాయిలో అండి. ఇది ఎక్కడండి? ఇది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు నాణ్యమైన గాలిని అందించడం, అంటే ఎయిర్ క్వాలిటీని పెంచడం, తర్వాత నీటి యొక్క వాటర్ క్వాలిటీని కూడా పెంచడానికి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఎస్పిసిబి అంటారు. ఎస్పిసిబి స్టాండ్స్ ఫర్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారు. మరి అదేవిధంగా సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు ఎయిర్ క్వాలిటీ, తర్వాత వాటర్ క్వాలిటీ. అందుకని మీకు నేను చెప్పాను, ఏమని చెప్పానండి ఇందాక, మీకు కొన్ని విషయాలు చెప్పాను. మరి ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఢిల్లీకి వచ్చినప్పుడు, ఇక ఢిల్లీలో వచ్చేసి ఈ యొక్క వాయు కాలుష్యం అనేది, నీటి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉందండి. నీటి కాలుష్యం అంటే ఇంకా అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీ నగరం ఎక్కడ ఉంటుందండి? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ యమునా రివర్ బ్యాంక్. యమునా నది తీరంలో ఉంటుంది ఈ యొక్క ఢిల్లీ నగరం. కాబట్టి ఒక పెరీనియల్ రివర్ అండి, ఒక జీవనది ప్రవహిస్తుంది. ఎక్కడ? ఇక ఢిల్లీ వచ్చేసి మహానగరం, ఇది మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఈ యొక్క విశ్వ నాగరిక నగరమైన ఈ యొక్క ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అంటారు. మరి అత్యంత జీవనది అనమాట, పెరీనియల్ రివర్, రిగోరస్ ఫ్లోయింగ్ రివర్, ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది నది, యమునా నది. కానీ యమునా నది ప్రవహిస్తుందే కానీ ఢిల్లీ ప్రజలకు కావలసిన త్రాగునీటి వసతి ఈ నది ద్వారా లభించడం లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యము. కాబట్టి ఢిల్లీ వాసులు వచ్చేసి, ఢిల్లీ ప్రజలు, ఢిల్లీ సివిలియన్స్, పౌరులు ముఖ్యంగా వాటర్, డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది అంటే వీళ్ళకి కావలసిన రక్షిత మంచినీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఫ్రమ్ రామ్గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రామ్గంగా నీటిపారుదల ప్రాజెక్ట్ నుంచి ఈ యొక్క డ్రింకింగ్ ఫెసిలిటీ అనేది ఢిల్లీ వాసులకు కల్పించడం జరుగుతుంది. చూడండి, మరి యమునా నది ఏమో జీవనది, పెరీనియల్ రివర్ అండి. మరి జనరల్గా చెప్పాలంటే యమునా నది స్వచ్ఛమైన నది అండి. ముఖ్యంగా ఢిల్లీలో ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి గ్లేసియర్ అనే ప్రదేశం వద్ద చాలా స్వచ్ఛమైనది. ఇట్ ఈస్ అ వెరీ ప్యూరిఫై రివర్. చాలా స్వచ్ఛమైన నది, చాలా పవిత్రమైన నది. గంగా అంతే, యమునా నది కూడా అంతే. మరి యొక్క యమునా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి అనే హిమశిఖరం వద్ద ఆరిజిన్ ఉంది. సార్, ఎప్పుడైనా గ్లేసియర్ అనేది ఎలా ఉంటుందండి? చాలా స్వచ్ఛమైనది. ఇట్ ఈస్ అ వెరీ ప్యూరిఫై, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ప్యూరిఫై, స్వచ్ఛమైనది. కానీ జన్మించడం మాత్రం చాలా స్వచ్ఛమైన ప్రదేశంలో జన్మించిన తర్వాత వాటర్ కూడా చాలా స్వచ్ఛమైన వాటర్. తర్వాత ఎప్పుడైతే అది ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి, ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఎప్పుడైతే హర్యానా రాష్ట్రంలోకి ఎంటర్ అయిందో, హర్యానా రాష్ట్రంలో నదిని ఏం చేశారంటే పూర్తిగా కంటామినేషన్ చేశారు, అపరిశుభ్రంగా చేశారు. మరి హర్యానా రాష్ట్రంలో వచ్చేసి మీకు అందరికీ తెలుసు ఇండస్ట్రియల్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని హిస్టారికల్ రిమార్క్స్ అంటే మంచి చారిత్రాత్మకమైన ప్రదేశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చారిత్రాత్మకమైన ప్రదేశాల్లో ఈ యొక్క కురుక్షేత్ర అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క కురుక్షేత్ర కావచ్చు, పానిపట్టు కావచ్చు, తర్వాత కర్నాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈ యొక్క యమునా నది ఒడ్డున హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే కొన్ని ఏమో హిస్టారికల్ డెస్టినేషన్స్, మరి అదేవిధంగా హిస్టారికల్ డెస్టినేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ టౌన్స్.
ఇవి పారిశ్రామిక నగరాలు కూడా. ఈ పారిశ్రామిక నగరాల్లో జనాలు వచ్చేసి ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ వచ్చేసి పారిశ్రామికవేత్తలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని స్ట్రాంగ్ డిటర్మినేషన్స్. ఏం తీసుకోవాలంటే ఈ యొక్క కంటామినేషన్ వాటర్ అంటే పరిశ్రమల నుండి వెలువడే ఈ యొక్క వ్యర్థాలను వచ్చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు వాటిని ప్యూరిఫై చేసి నదిలో వదలాలి. అలా కాకుండా ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ పారిశ్రామిక వ్యర్థాలను ఈ యొక్క ప్యూరిఫై చేయకుండానే గంగా నదిలో, యమునా నదిలో వదలటం అపరిశుభ్రం, కంటామినేషన్గా మార్చారు. మరి కురుక్షేత్ర కావచ్చు, పానిపట్ కావచ్చు, కర్నాల్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఢిల్లీ నగరంలోకి వస్తే ఢిల్లీలో వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉంది. రెండవది వాటర్ పొల్యూషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక అకార్డింగ్ టు 2011 సెన్సస్ రికార్డ్స్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మరి ద మోస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీ ఇస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. కాబట్టి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఏదంటే ఢిల్లీ అండి. ఢిల్లీలో ఎక్కువ జనసాంద్రత ఉంది, పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పాపులేషన్ వచ్చేసి యాజ్ పర్ 2011 సెన్సస్ రికార్డ్స్ ప్రకారం 1,67,00,000 1,67,00,000 పైబడి జనాభా పాపులేషన్ ఉందండి ఈ యొక్క ఢిల్లీ నగరంలో. మరి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత కూడా విపరీతమైన జనసాంద్రత. మరి వీళ్ళు వచ్చేసి ఈ యొక్క హ్యూమన్ వేస్టేజ్ అంటే ఈ యొక్క మానవ వ్యర్థాలన్నింటినీ కూడా ఏంటంటే యమునా నదిలో కలిపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపరిశుభ్రంగా మారిపోతుంది. తాగడం ఏంది, కనీసం మురికి నీరు, అపరిశుభ్రమైన నీరు అలా తయారైపోయింది. కాబట్టి వీళ్ళకి కావలసిన ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి సప్లై చేయబడుతుందంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామ్గంగా నదిపై నిర్మించిన రామ్గంగా నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఢిల్లీ నగరానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయబడుతుంది. ఎంత దౌర్భాగ్యం, ఎంత హీన స్థితిలో ఉందో చూడండి. కాబట్టి ఇటీవల కాలంలో ఈ యొక్క కోవిడ్-19 అంటున్నాం. ఇక కోవిడ్-19 వల్ల వచ్చేసి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలోను, తర్వాత హర్యానా రాష్ట్రంలోను, అంబాలా ఈ ప్రాంతాల్లో ఏమైందంటే ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్, టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ డ్యూ టు కోవిడ్-19 వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా తగ్గడం, తర్వాత వాటర్ పొల్యూషన్ అనేది తగ్గడం అనేది జరిగింది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం పొల్యూషన్ తగ్గిందండి కోవిడ్-19 వల్ల. కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. నష్టాలు ఎక్కువ ఉన్నాయి కోవిడ్-19 వల్ల, పెద్ద ఎత్తున ప్రమాదాలు, మరి ఎక్కువగా డిజాస్టర్. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ డిజాస్టర్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది మానవ సంబంధిత విపత్తు, అదేవిధంగా సహజ విపత్తుగా పరిగణించవచ్చు ఈ యొక్క కోవిడ్-19 అనేది. ఇది ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది. మరి అట్ ద సేమ్ టైం అదే టైంలోనే కొంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది కూడా కొంచెం తగ్గింది దీని ఎఫెక్ట్ వల్ల. అందరూ ఎవరికి వాళ్ళు లాక్డౌన్ ప్రకటించారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి 2020లో ఫిబ్రవరి 25న మరి లాక్డౌన్ అప్పటి నుంచి కంటిన్యూగా చాలా నెలల పాటు ఈ యొక్క లాక్డౌన్ అనేది దేశవ్యాప్తంగా కొనసాగింది. మరి ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. మరి భారతదేశంలో ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ పౌరులు వచ్చేసి ఇళ్ళకే పరిమితం కావడం వల్ల, ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, తర్వాత దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఏంటంటే ఇంటికే పరిమితం కావడంలో ఈ యొక్క వెహికల్స్ అన్నీ ఎక్కడ బంద్ అయిపోయాయి. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది బంద్ అయిపోయింది. అది ముఖ్యంగా ఏవియేషన్ కావచ్చు, తర్వాత రోడ్వేస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, తర్వాత ప్రతిదీ కూడా అంటే వాటర్ వేస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడికెక్కడ స్టాప్ అయిపోయాయి. ఫలితంగా ఏంటంటే కొంతవరకు వచ్చేసి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది టు రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒక విధంగా ఒక 1% మేలు కూడా జరిగింది అనుకొని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే గతంలో వచ్చేసి జనరల్గా ప్రజల్లో కూడా ఎటువంటి ఉండే ఏంటంటే అపరిశుభ్రం ఎక్కువగా అండి దేశంలో ఈ యొక్క జనరల్గా ఏంటంటే శుభ్రత పట్ల పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. జనరల్గా ఏంటంటే పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదండి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఫుట్పాత్ల మీద తినడం, ఎక్కడ పడితే అక్కడ మూత్రం విసర్జించడం, తర్వాత వచ్చేసి ఎక్స్క్రీషియా మలమూత్రాదులను ఎక్కడ పడితే అక్కడ విసర్జించడం, తర్వాత ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది, ప్రతిదీ కూడా పొల్యూట్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. కాబట్టి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ కూడా మరి ఎక్కడ పడితే అక్కడ విసర్జించడం, ఈ యొక్క టాయిలెట్స్ని యూజ్ చేసుకోకపోవడం. అందువల్లే భారత ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే నరేంద్ర మోడీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత, అంటే భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఆయన చేశాడండి. ఏం ప్రోగ్రామ్ చేశాడంటే స్వచ్ఛ భారత్.
ఏంటంటే అది స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ అంటారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ అంటే తనే ఒక పెద్ద పరక తీసుకొని, అంటే పరక అంటే మనం ఏమంటామంటే పరక అంటే జనరల్గా వీధులు ఊడ్చడం మొదలుపెట్టాడు. అందరికీ కూడా ఎడిక్ట్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరూ కూడా తన పట్ల తాను యొక్క పరిశుభ్రత పాటించాలి. తర్వాత సమాజం పట్ల కూడా కొన్ని మంచి లక్షణాలను అలవాటు చేసుకునేటట్టు చేశారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మరి భారతదేశం వచ్చేసి పూర్తిగా వచ్చేసి ఏంటంటే డెవలపింగ్ కంట్రీ అండి, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇండియా ఈజ్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఇది అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలపింగ్ కంట్రీ. మరి భారతదేశంలో వచ్చేసి అకార్డింగ్ టు 2011 సెన్సస్ రికార్డ్స్ 2011 జనాభా లెక్కల ప్రకారం మరి భారతదేశంలో పాపులేషన్ వచ్చేసి ఎంత అంటే 121 crores అండి, 121 కోట్ల జనాభా. ఇప్పుడైతే ఇంకా 2011 అంటే ఇంక ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 130 పైన దాటిపోయింటాం, ఎక్కడికి వెళ్ళిపోయింటాం మంది. ఇంకా సెన్సస్ రికార్డ్స్ కావాలి, ఎవరీ 10 yearsకి ఒకసారి పాపులేషన్ కౌంట్ చేస్తారు. కాబట్టి టైం వచ్చింది, కానీ ఈ యొక్క డ్యూ టు కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క సెన్సస్ రికార్డ్స్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంకా. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం వచ్చేసి ఎంత పాపులేషన్ అంటే 121 crores అండి, 121 కోట్లు. మరి ఈ యొక్క 121 crores కావలసిన అన్ని సౌకర్యాలు, కమోడిటీస్ ఉన్నాయా, వీళ్ళకి కావలసిన అకామిడేషన్ ఉందా? కొంతమంది హౌసెస్ లేవు, కొందరికి వచ్చేసి పక్కా గృహాలు లేవు, కొంతమంది వచ్చేసి ఉదయాన్నే లేవగానే వచ్చేసి ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో, పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సార్ భారతదేశంలో 80% ఓవర్ 80% పీపుల్స్ ఆర్ లివింగ్ ఇన్ ఆర్ సర్వైవ్ ఇన్ రూరల్ ఏరియాస్. భారతదేశంలో 80% పైబడి ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో నివసిస్తున్నారు. రిమోట్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలు. సరే, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి జనాభా పాపులేషన్ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మరి జనరల్గా ఈ యొక్క మలమూత్రం జనరల్గా ఏంటంటే బహిర్భూమి అంటారు కదండి. బహిర్భూమి అంటే ఉదయాన్నే లేవగానే ఈ యొక్క బహిర్భూమికి పోవాలి. బహిర్భూమికి పోయేటప్పుడు మామూలుగా జనరల్గా ఎవరికి వాళ్ళకి అక్కడ లెట్రిన్స్ లేవు, ఇక వాష్రూమ్లు అనేవి లేవు. దేశంలో సఫిషియెంట్గా వాష్రూములు లేవు. వాష్రూములు లేనప్పుడు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేవగానే ఒక చిన్న చెంబు తీసుకోవడం, లేకపోతే బాటిల్స్ తీసుకోవడం, బహిర్భూమికి వెళ్తున్నారు. బహిర్భూమికి వెళ్ళి ఇక ఎక్కడ పడితే అక్కడ విసర్జించడం. పాపులేషన్ ఎక్కువ, ఎక్కడ చూసినా బహిర్భూమి, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రం అనేది చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ కావడం. అదే కాకుండా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ పక్కకు పెట్టేసి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాలైన డిసీజెస్ అటాక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కొన్ని వివిధ రకాలైన ఈగలండి, కొన్ని రకాలైనవి ఈగలు లాంటివి ఏం చేస్తుంటే ఈ యొక్క మలమూత్రాదులపై వాలటం, అవి పోయి తర్వాత తినుబండరాలపై వాలటం, ఆ తినుబండరాలను సేవించడం వల్ల ఈ యొక్క కలరా, విరేచనాలు లాంటివి సంక్రమించడం. అదే మలమూత్రాదులు వచ్చేసి బహిరంగ ప్రదేశంలో, బహిర్భూమిలో బహిరంగ ప్రదేశాలు విసర్జించడం వల్ల ఈ యొక్క వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు ఈ యొక్క మలమూత్రాదులన్నీ కూడా వాటర్లో మెర్జ్ అయిపోతాయి. వాటర్లో మెర్జ్ అయినప్పుడు అదే వాటర్ని మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుందండి ఈ యొక్క కలరా కానీ డయేరియా విరేచనాలు అనేవి ఎక్కువగా కావడం, అంటే వాంతులు అవుతాయి. తర్వాత వివిధ రకాలైన జాండిస్ అంటే ఏంటండి కామెర్లు కావటం, తర్వాత విరేచనాలు కావటం, వివిధ రకాలైన వైరల్ ఫీవర్స్ కూడా అటాక్ అవుతాయి. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందువల్లనే భారత ప్రభుత్వం ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా, ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నది. భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ ఒకప్పుడు నవ్వేవేండి, ఇప్పుడు రష్యా కావచ్చు, లేకపోతే ప్రపంచంలో చాలా దేశాలు వీళ్ళు ఉదయాన్నే లేవగానే బహిర్భూమికి పోతారు అనే ఒక హేవాబు అనేది మన పట్ల ఒక చిన్న చూపు ఉండేది. మరి ఏం చేశారంటే మరి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో అంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క జనరల్గా ఈ యొక్క టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క టాయిలెట్స్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వచ్చేసి ఎంతగానో కృషి చేసిందండి. దీనిలో భాగంగానే అనేక రకాలైన కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను స్వచ్ఛ భారత్లో భాగంగానే ఈ యొక్క టాయిలెట్స్ని గ్రామీణ ప్రాంతాల్లో 100%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణాది రాష్ట్రాల్లో మీకు అందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖమైన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటండి.
కర్ణాటక రాష్ట్రం. ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో, కర్ణాటక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడంటే మాండ్యా జిల్లా అండి. గ్రామీణ ప్రాంతం మాండ్యా విన్నారండి పేరు ఎప్పుడైనా? మీరు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నుంచి మైసూరు పోయేటప్పుడు మాండ్యా డిస్టిక్ వస్తుందండి. మాండ్యా జిల్లా, మాండ్యా జిల్లా. ఈ యొక్క మాండ్యా జిల్లాలో ఈ యొక్క టాయిలెట్స్ ఫెసిలిటీ లేదండి. మాండ్యా జిల్లాలో, ఈ యొక్క మాండ్యా డిస్టిక్లో టాయిలెట్ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఈ యొక్క మాండ్యా జిల్లాకి వచ్చేసి మామూలుగా జనరల్గా కమిషనర్ అంటారండి. స్పెషల్ కమిషనర్ అంటే కలెక్టర్ లాగా ఒక ఆంధ్ర యువతి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. మరి ఈ యొక్క మాండ్యా జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించి స్వచ్ఛ భారత్లో భాగంగా మంచి అవార్డును కూడా తీసుకుంది ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్. ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ కావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం అండి. ఓకేనండి. ఇవి ఇలా విషయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క మాండ్యా జిల్లాలో ఇలా ప్రతి గ్రామానికి కూడా, ప్రతి గ్రామంలో కూడా అంటే ఎక్కువ భాగం సరే అత్యధికంగా భారతదేశంలోనే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క టాయిలెట్స్ని కట్టించి టాయిలెట్స్ ఫెసిలిటీస్ని కల్పించిన ఏకైక జిల్లాగా మన యొక్క మాండ్యా జిల్లా బాగా ఫేమస్ అండి. ఈ యొక్క మాండ్యా జిల్లా వచ్చేసి ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఎక్కువ మందికి ఈ యొక్క టాయిలెట్స్ని కట్టించడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలండి? ఇవన్నీ కూడా ప్రధానంగా దేనికి సంబంధించిన అంశాలండి? ఇవన్నీ కూడా జనరల్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలే అండి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ కూడా మీకు నేను టచ్ చేస్తూ వచ్చాను. జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి.